తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం. ఇది ఈ గేయాన్ని ఈ మాసపు పాట అనే దాంట్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో మనం గమనించినట్లయితే కనుక మేమంతా తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. మేమంతా అనే పదం చూస్తే కనుక మేము ప్లస్ అంతా, మేమంతా, మేము ప్లస్ అంతా, మేమంతా అనేది ఉత్వసంధి, ఉత్వసంధిగా చెప్పడం జరుగుతుందండి. చదువులు బాగా చదివేదమమ్మ, చదివేదమమ్మ, ఇది కూడా అంతే, చదివేదము ప్లస్ అమ్మ, చదివేదమమ్మ ఏంటిది ఉత్వసంధి. పెంచెదమమ్మ, పెంచెదము ప్లస్ అమ్మ, పెంచెదమమ్మ ఉత్వసంధి. తల్లిదండ్రులను, తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అనేది తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం అండి. తల్లిదండ్రులు అనేది ఏంటమ్మా ద్వంద్వ సమాసంగా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులను గురువులను అన్నాడు కదా, తల్లిదండ్రులను అనేది సమాసం మనం చూసినట్లయితే తల్లిదండ్రులు అనేటువంటి పదంలో ఉన్నటువంటి సమాసం మనం గమనించినట్లయితే ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు అనేటువంటి పదంలోని సంధిని మనం గమనించినట్లయితే కనుక గసడద వాదేశ సంధి, గసడద వాదేశ సంధిగా చెప్పడం జరుగుతుంది. గసడద వాదేశ సంధి అని చెప్పి చెప్తున్నాం. తల్లిదండ్రులు అనేటువంటి పదాన్ని గమనించినట్లయితే దీంట్లో ఉన్నటువంటి సమాస పదం ఏంటంటే ద్వంద్వ సమాస పదంగా చెప్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి సంధిని చూస్తే కనుక ఏంటమ్మా గసడద వాదేశ సంధిగా చెప్తున్నామండి. అలాగే కొలిచెదమమ్మ, కొలిచెదము ప్లస్ అమ్మ, కొలిచెదమమ్మ అని చెప్పి చెప్తున్నామండి. కొలిచెదము ప్లస్ అమ్మ, కొలిచెదమమ్మ అని అంటున్నారు. తర్వాత మనం చూసినట్లయితే కనుక కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము. మానవులంతా, మానవులు ప్లస్ అంతా, మానవులు ప్లస్ అంతా, మానవులంతా, ఇది కూడా ఉత్వసంధి, ఉత్వసంధి. మానవులు ప్లస్ అంతా, మానవులంతా. సమానమంటూ, సమానము ప్లస్ అంటూ, సమానమంటూ, ఇది కూడా ఉత్వసంధి. సమానము ప్లస్ అంటూ, సమానమంటూ, ఉత్వసంధి. మమతను సమతను పంచెదము, తెలుగు జాతికి అభ్యుదయం, ఇదిగో ఇదొక సంధి. అభ్యుదయం ఎలా వస్తుందండి? అభ్యుదయం అనే పదాన్ని ఎలా రాయాలి? అభి ప్లస్ ఉదయం, అభ్యుదయం. ఇది యనాదేశ సంధి, యనాదేశ సంధిగా చెప్పడం జరుగుతుంది. అభి ప్లస్ ఉదయం, అభ్యుదయం, యనాదేశ సంధిగా చెప్పడం జరుగుతుంది. నవభారతికి నవోదయం, ఇది కూడా సంధి వస్తుంది. నవ ప్లస్ ఉదయం, నవోదయం, గుణసంధి, గుణసంధి. అకారానికి ఉకారం పరమైతే ఓకారం వస్తుంది కాబట్టి అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏవో అర్లు ఏకాదేశం అవుతాయి. కాబట్టి అకారానికి ఉకారం వస్తే ఓకారం వస్తుంది కాబట్టి ఇది ఏదమ్మా గుణసంధిగా చెప్పడం జరుగుతుంది. నవ ప్లస్ ఉదయం, నవోదయం, గుణసంధి. అభి ప్లస్ ఉదయం, అభ్యుదయం ఏంటమ్మా యనాదేశ సంధిగా చెప్పడం జరుగుతుంది. యనాదేశ సంధి. అభి ప్లస్ ఉదయం, అభ్యుదయం, యనాదేశ సంధి. నవ ప్లస్ ఉదయం, నవోదయం ఏంటమ్మా గుణసంధి. అలాగే మానవులంతా, మానవులు ప్లస్ అంతా, మానవులంతా ఉత్వసంధి. సమానమంటూ, సమానము ప్లస్ అంటూ ఉత్వసంధిగా చెప్పడం జరుగుతుంది. సమానము ప్లస్ అంటూ, సమానమంటూ ఉత్వసంధిగా చెప్పడం జరుగుతుంది. ఇవి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలు. చదివేదమమ్మ, చదివేదము ప్లస్ అమ్మ. తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అనే దాంట్లో ఉన్న సంధి ఏంటండి? గసడద వాదేశ సంధిగా చెప్తున్నామండి. మేమంతా, మేము ప్లస్ అంతా, మేమంతా ఉత్వసంధిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కవి పరిచయానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. కవి పరిచయాలు. కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఎవరనైనా దాశరథి కృష్ణమాచార్యులుగా కవిని గురించి చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి కవి పరిచయం సంబంధించిన విషయాలు. ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే మాస్టారు కవి పరిచయం చదివేటప్పుడు ఇక్కడ ఈ తేదీలు ఉన్నాయి కదండి, ఈ తేదీలు గుర్తుపెట్టుకోవాలా? ఎట్టి పరిస్థితులను కూడా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అవసరంలా, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఏం గుర్తుపెట్టుకోవాలి మాస్టారు అంటే కనుక కాలాలు చెప్పేటప్పుడు శతాబ్దాలు చెప్తూ ఉంటాడు. 15వ శతాబ్దం అని, 16వ శతాబ్దం అని ఇలా శతాబ్దాలు చెప్తూ ఉంటాడు. ఇలా శతాబ్దాలు చెప్పినప్పుడు వాటిని మాత్రం గుర్తుపెట్టుకోండి తప్ప ఇప్పుడు పుట్టాడు ఇక్కడ చనిపోయాడు అని చెప్పి ఉంటుంది కదా, అలాంటివి ఏమీ అవసరం లేదు. అలాగే తల్లిదండ్రుల గురించి అడుగుతూ ఉంటాడు. పుట్టునూరు అంటూ ఉంటాడు.
అదే జన్మించినటువంటి స్వగ్రామం అని చెప్పని ఏదో ఊర్లు ఇస్తుంటాడు. కాబట్టి అవి ఏమీ కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. ఏం చదవాలి మాస్టారు? ప్రధానంగా రచయిత, ఆ గేయం ఏంటి లేదా ఆ రచన ఏంటి, ఆ రచన యొక్క రచయిత ఎవడు, అతను రాసినటువంటి రచనలు ఏమున్నాయి, అతనికి ఏమైనా అవార్డులు వచ్చినాయా, అతని రచనల్లో ఏమైనా ఫేమస్ అయినటువంటి రచనలు ఏమైనా ఉన్నాయా, ఇవి బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో చూద్దాం. నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి, నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినట్టు కవి దాశరథి కృష్ణమాచార్యులు. రాజరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు, పద్యాన్ని పాటని సమంగా నిర్వహించిన కవి. ఇది ఇంపార్టెంట్ అమ్మ. పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి ఎవరు అంటాడు. ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంది. పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి ఎవరండి? దాశరథి కృష్ణమాచార్యులు అని చెప్పని విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్యులుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత రచనలు చూడండి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. గమనించండి అమ్మా. రచనలు చూసినట్లయితే మనం ఇక్కడ అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం, మహాంధ్రోదయం అనేటువంటి రచనలు రాశాడండి. ఆ తర్వాత యాత్రా స్మృతి వీరి స్వీయ చరిత్ర. ఇప్పుడే మనం ఒక స్వీయ చరిత్ర గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు పాఠంలో. ఏంటది అంటే కనుక అనంతం అనేటువంటి స్వీయ చరిత్ర చెప్పుకున్నాం. ఎవరు రాసేవారు అంటే కనుక మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాసినట్టుగా చెప్తున్నాం. మరి దాశరథి కృష్ణమాచార్యులు గారి యొక్క ఆత్మకథ పేరు ఏమిటంటే యాత్రా స్మృతి. ఏ పేరు రాసుకున్నాడమ్మా? యాత్రా స్మృతి అనేటువంటి పేరుతో ఆత్మకథను రాసుకున్నాడు. ఎవరండి? దాశరథి కృష్ణమాచార్యులు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు దాశరథి కృష్ణమాచార్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నాడు దాశరథి కృష్ణమాచార్యులు. ఇక్కడ ఒక పాయింట్ చూడాలి మనం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవి కాదు, ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఏ రచనకు వచ్చింది దాశరథికి అంటే కనుక తిమిరంతో సమరం. ఇది ఇతను చూసారా? ఈ తిమిరంతో సమరం రచనకు గాను కేసా అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది మన యొక్క దాశరథి కృష్ణమాచార్యులు గారికి. గమనించాలి. మరి పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యుల రచనలు చూస్తే కనుక అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం, మహాంధ్రోదయం అనేటువంటి రచనలు రచించినట్లుగా చెప్పడం జరుగుతుంది. మరి ఇతని యొక్క దాశరథి కృష్ణమాచార్యులు గారి యొక్క ఆత్మకథ పేరు ఏమిటి? యాత్రా స్మృతి. శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క ఆత్మకథ పేరు ఏంటి? అనంతం. ఇక్కడ రెండు పాఠాలు ఇద్దరు కవుల గురించి ఆత్మకథల గురించి తెలుసుకుంటున్నామండి. అనంతం అనేటువంటి కథ రాశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేశాడు. ఎవరండి? దాశరథి కృష్ణమాచార్యులు. గురు లఘువులను గుర్తించుట. గురు లఘువులను ఎలా గుర్తించాలి? ఛందస్సులో చూడాలి మిత్రులారా. దీర్ఘాక్షరాలన్నీ గురువులు. దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయి. కా కానీ, కీ కానీ, కు కానీ, కే కానీ, కో కానీ ఇలా దీర్ఘాక్షరాలన్నీ, ఏ అక్షరం దీర్ఘమున్నా దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి అని గమనించాలి. అలాగే ఐ, ఔ, ఈ ఐ ఔలతో కూడినవి, ఐ ఔలతో కూడినవి గురువులు. చూడండి, ఐ మరియు ఔ అనే అక్షరంతో కూడినవి గురువులు. ఉదాహరణకి కై. అలాగే నౌ అనేటప్పుడు ఈ అక్షరాల్లో కైలో ఐ ఉంది, నౌ అనేటప్పుడు నౌలో ఔ ఉంది. ఇలా కై అలాగే నౌ అనేటప్పుడు ఇలా ఐ ఔలతో కూడిన అక్షరాలన్నీ గురువులు అవుతాయని మనము గమనించాలి. అలాగే చూడాలి మిత్రులారా. దీని తర్వాత చూసినట్లయితే ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి గురువులు అవుతాయి అన్నాడు. చూడండి, అమ్మ అనేటప్పుడు మా కింద మా వచ్చింది. ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు వస్తే ద్విత్వాక్షరం అంటారు. ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి ఇక్కడ ఆ అనేది గురువు అవుతుంది.
అలాగే చూడాలి మిత్రులారా, కన్య అన్నాడు. కన్య అనేటప్పుడు ఇక్కడ నా అనే అక్షరం కింద వేరొక అక్షరపు ఒత్తు వచ్చింది. ఇలా ఒక అక్షరం కింద వేరొక అక్షరపు ఒత్తు వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంయుక్తాక్షరాలకు ముందు ఉన్నది కూడా గురువు అవుతుంది. కాబట్టి ఇక్కడ అమ్మలో ఆ అనేది మా కింద మా ద్విత్వాక్షరానికి ముందు ఉంది కాబట్టి ఆ గురువు అయింది. కన్యాలో నా కింద యావత్తు సంయుక్తాక్షరం ఉంది కాబట్టి సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు అవుతుంది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత విసర్గతో కూడినవి, విసర్గకు ముందున్నవి గురువులు. చూడండి, నమః అనేటప్పుడు ఓం నమ శివాయ అనేటప్పుడు నమః అంటాం. ఇక్కడ విసర్గకు ముందున్నటువంటి మా అనే అక్షరం గురువు అవుతుందని మనం గమనించాలి. కాబట్టి ఎప్పుడైనా సరే దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయి. అలాగే ఐ మరియు ఔలతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి గురువులు అవుతాయి. అలాగే విసర్గకు ముందున్నవి కూడా గురువులు అవుతాయి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే పూర్ణ బిందువుకు ముందున్నవి, ఈ పూర్ణ బిందువుకు ముందున్నవి గురువులు. పూర్ణబిందుకు ముందున్నవి ఏమవుతాయంటే గురువులు అవుతాయి. పూర్ణబిందువు అంటే ఏంటి? 0. చూడండి, ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే అందం అన్నాడు, అలాగే గంధం అన్నాడు. ఇలా అందం గంధం అనే పదాలలో 0కు ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. అదేవిధంగా చూడాలి మిత్రులారా, పొల్లు హల్లులు. ఈ పొల్లు హల్లులు అంటే ఇన్, ఇర్, ఇయ్, ఇవ్ ఇలాంటి అక్షరాలన్నీ పొల్లు హల్లులు. అంటే అచ్చు చేరని హల్లు పొల్లు హల్లు. ఇలా పొల్లు హల్లులకు ముందున్నవి ఏవైతే ఉన్నాయో పొల్లు హల్లులకు ముందున్నవి గురువులు అవుతాయి. పొల్లు హల్లులకు ముందున్నవి గురువులు అవుతాయి. చూడండి, ఉదాహరణ మనం చూసినట్లయితే పొల్లు హల్లులకు ముందున్న గురువులు అంటే చూచెన్ అన్నాడు. ఇక్కడ చూచెన్ అనే పదంలో చివర పొల్లు హల్లు ఉంది. ఆ పొల్లు హల్లుకు ముందున్నటువంటి చే అనేది గురువు అవుతుంది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే పొల్లు హల్లు తర్వాత సంశ్లేషాక్షరాలకు, ఈ సంశ్లేషాక్షరాలకు ముందున్నవి గురువులు అవుతాయి. సంశ్లేషాక్షరం అంటే ఏంటి? చూడాలి మిత్రులారు, దీనికి ఉదాహరణ ఒక అక్షరం కింద అంటే ఒక అక్షరం పై అంటే క్రింద ఒకటి కంటే ఎక్కువ అక్షరాల యొక్క ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణ చూడండి, ఇక్ష్వాకుడు అన్నాడు. ఇక్ష్వాకుడు అనేటప్పుడు ఇక్కడ కా కింద షావత్తు ఒకటి వావత్తు ఒకటి 2 వచ్చినాయి. ఇలా ఒక అక్షరం కింద ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఒత్తొస్తే అప్పుడు దాని ముందున్న అక్షరము ఖచ్చితంగా గురువు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, దీర్ఘాక్షరాలన్నీ గురువులు, ఐ ఔలతో కూడినవి గురువులు, అలాగే ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి కూడా గురువులు, అలాగే విసర్గకు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. అదేవిధంగా పూర్ణబిందుకు ముందున్న అక్షరాలు, పూర్ణబిందువు అంటే నిండు 0, ఆ పూర్ణబిందువు అంటే 0, ఆ 0కు ముందున్నవి కూడా గురువులు అవుతాయి. అలాగే పొల్లు హల్లులకు అంటే అచ్చు చేరని హల్లుని పొల్లు హల్లు అంటారు. పొల్లు హల్లులకు ముందున్నవి గురువులు అవుతాయి. అలాగే సంశ్లేషాక్షరాలకు ముందున్నవి కూడా గురువులు అవుతాయి. అలాగే చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత మనం చూసినట్లయితే అలాగే హ్రస్వాక్షరాలు, ఈ హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. మనకి హ్రస్వాక్షరాలన్నీ లఘువులు అయితే ఉదాహరణ ఏంటి? మా, వా,
యా, రా, త, స, నా ఇవన్నీ హ్రస్వాక్షరాలే, దేనికి దీర్ఘం లేదు. కాబట్టి హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి అని గమనించాలి. అలాగే హ్రస్వ సంయుక్తాక్షరాలు, అలాగే హ్రస్వ ద్విత్వాక్షరాలు, కూడా లఘువులే అవుతాయి. అంటే హ్రస్వముతో కూడిన సంయుక్తాక్షరం, హ్రస్వంతో కూడిన ద్విత్వాక్షరం కూడా ఏమవుతుంది అంటే లఘువే అవుతుంది. చూడండి మిత్రులారా, కా అనే అక్షరం కింద ఉదాహరణ, ఇక్కడ కా కింద యావత్తు కానీ, నా కింద తావత్తు కానీ, ఇలా ఒక అక్షరం కింద వేరే వచ్చాయి కాబట్టి సంయుక్త అక్షరాలు. అలాగే మా కింద మా కానీ, లేదా నా అనే అక్షరం కింద నా, ఇక్కడ మా అనే అక్షరం కింద మా, నా అనే అక్షరం కింద నా వచ్చింది కాబట్టి ద్విత్వాలు. ఇక్కడ కా కింద యా, నా కింద తా వచ్చింది కాబట్టి సంయుక్తాలు. అయితే ఇవన్నీ ఎలాంటివి? హ్రస్వ సంయుక్తాలు, హ్రస్వ ద్విత్వాలు. దేనికి కూడా పైన దీర్ఘం లేదు కాబట్టి హ్రస్వ సంయుక్తాక్షరాలు, హ్రస్వ ద్విత్వాక్షరాలు కూడా లఘువులే. దీని తర్వాత రేఫతో కూడినవి, ఈ రేఫతో కూడినవి లఘువులు అవుతాయి. చూడండి, రేఫ అంటే ఉదాహరణ చూడండి మిత్రులారా, మరి అధృచు, విధృచు మరియు ఎదృచు. ఇలా అదృచు, విదృచు, ఎదృచు, అదృచు, విదృచు, ఎదృచు అన్నాడు. ఈ అదృచు, విదృచు, ఎదృచు అనేటప్పుడు ఇక్కడ దా అనే అక్షరం కింద రకారం వచ్చింది కాబట్టి దాన్ని రేఫ అంటారు. అలాగే విదృచులో రేఫ ఉంది, ఎదృచులో రేఫ ఉంది. ఇలా రేఫకు ముందున్న అక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దీని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ గమనిక ఏంటి అంటే, రేఫ అనేది ఏదైతే ఉందో, రేఫ తేల్చి పలికినప్పుడు లఘువులు, రేఫను ఒత్తి పలికినప్పుడు రేఫను ఒత్తి పలికినప్పుడు గురువులు అవుతాయి. చూడండి, అదృచు, విదృచు, ఎదృచు తేల్చి పలికాం. అదే ఉదాహరణ మనం ఇలా తీసుకుంటే కద్రువ అన్నాడు. కద్రువ అనేటప్పుడు ఇక్కడ కద్రువ అనేటప్పుడు కొంచెం రేఫని, అంటే అదృచు, విదృచు, ఎదృచు అనేటప్పుడు కన్నా కద్రువ అనేటప్పుడు కొంచెం స్వరం గంభీరంగా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ముందున్న అక్షరము, ఈ రేఫకు ముందున్న అక్షరం గురువు అవుతుంది, మిగిలినవి రెండు లఘువులు అవుతాయి. కాబట్టి రేఫ తేల్చి పలికితే లఘువులు, రేఫ ఒత్తి పలికినప్పుడు అవి గురువులు అవుతాయని మనము గమనించాలి. అలాగే చూడాలి మిత్రులారా, అలాగే హ్రస్వాక్షరాలన్నీ లఘువులు అవుతాయి. హ్రస్వ సంయుక్తాక్షరాలు, హ్రస్వ ద్విత్వాక్షరాలు కూడా లఘువులు అవుతాయి. రేఫతో కూడినవన్నీ కూడా లఘువులు అవుతాయి. అలాగే చూసినట్లయితే రేఫ తేల్చి పలికితే లఘువు అని, రేఫను ఒత్తి పలికినప్పుడు అవి గురువులని మనము గమనించాలి. ఇలాగా లఘువులు, గురువులని మనము గుర్తించాలి. మానవ భాషా లక్షణాల గురించి తెలుసుకోవాలి. గత డిఎస్సిలో కూడా 2 ప్రశ్నలు ఇవ్వడం మనం గమనించదగినటువంటి అంశం. చాలా ఇంపార్టెంటు ఈ టాపిక్ అనేటువంటిది. మరి భాషా లక్షణాలలో మొట్టమొదటిది ద్వివిధ నిర్మాణం. నెంబర్ 1 వచ్చి ద్వివిధ నిర్మాణం. దీనినే ఏమంటారంటే నిర్మాణ ద్వైవిధ్యం, ఇంగ్లీష్లో డ్యూయాలిటీ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారండి? డ్యూయాలిటీ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ద్వివిధ నిర్మాణం, దీన్నే నిర్మాణ ద్వైవిధ్యం అని అంటారు. దీన్నే డ్యూయాలిటీ అంటారు.
అంటే మానవ భాష ద్వివిధ నిర్మాణం. అంటే ఎన్ని విధాలుగా నిర్మాణం చెందుతుంది? 2 విధాలుగా నిర్మాణం చెందుతుంది అని అర్థం. ద్వివిధ నిర్మాణం, దీన్నే నిర్మాణ ద్వైవిధ్యం, డ్యూయాలిటీ అంటారు. ముందు రాసి తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భాషలో పరిమిత సంఖ్యలో ఉండేవి ధ్వనులు. భాషలో పరిమిత సంఖ్యలో ఉండేవి అని ఇస్తాడు. ఏ భాషలో అయినా సరే పరిమిత సంఖ్యలో ఉండేవి ఏంటంటే ధ్వనులు అనేటువంటివి. దీన్నే ఫొనెటిక్స్ అంట, ఫోన్ అంట. ఇప్పుడు అచ్చమైన తెలుగు అక్షరాలు 36, ఆంధ్ర భాషకి 56, సంస్కృత భాషకి 50, ప్రాకృత భాషకు 40. అంటే ఏ భాషలో అయినా సరే పరిమిత సంఖ్యలో ఉండేటివి ఏంటంటే ధ్వనులు. ఆ ధ్వనులను రకరకాలుగా కూర్చడం ద్వారా ఆ పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ధ్వనులను రకరకాలుగా కూర్చడం ద్వారా లేదా అమర్చడం ద్వారా, అరేంజ్ చేయడం ద్వారా ఏం పుట్టించవచ్చు అంటే అసంఖ్యాకమైన పదాలను సృష్టించవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పేంతవరకు అర్థంగా చెప్తాను. ఆ పదాల ద్వారా ఏం చేయొచ్చు అంటే అనంతమైనటువంటి వాక్యాలను నిర్మించవచ్చు. ఈ విధంగా వాక్యాల ద్వివిధ నిర్మాణం వల్ల భాషకు ఏ లక్షణం ఉందని చెప్పచ్చు అంటే నిర్మాణ ద్వైవిధ్యం అనే లక్షణం ఉందని చెప్పచ్చు. ఒక ముఖాన్ని అర్థమైందా? అర్థం కాదు. ఇప్పుడు చెప్తాను చూడండి. భాషలో పరిమిత సంఖ్యలో ఉండేవి ఏంటంటే ధ్వనులు. ఇప్పుడు నా దగ్గర ఒకటే సెల్ ఫోన్ ఉంది. ఫోన్ అంటే దీని నుంచి ధ్వని వెలువడుతుంది కాబట్టి దీన్ని ఫోన్ అంటారు. దీంట్లో ఎన్ని సిమ్లు వేయచ్చు అంటే 2 సిమ్లు వేయచ్చు. అందుకే డ్యూయల్ సిమ్ అంటారు. డ్యూయాలిటీ అనే లక్షణం. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి? ఒకటే ఫోన్ ఉంది. దీంట్లో ఎన్ని సిమ్లు వేయచ్చు? 2 సిమ్లు వేయచ్చు. అదే నా మొదటి సిమ్ము బిఎస్ఎన్ఎల్, సెకండ్ సిమ్ము జియో. ఇప్పుడు నేను నా పర్మనెంట్ నంబరు బిఎస్ఎన్ఎల్. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా కొన్ని పదాలు మాట్లాడి మళ్ళీ చేస్తామని చెప్పి జియో నుంచి చేస్తాను. మరి జియోలో ఎట్లా మాట్లాడుకోవచ్చు? అన్లిమిటెడ్ కాల్స్, అనంతమైన వాక్యాలు మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ధ్వనుల నుంచి పదాలు పుట్టడం ఫస్ట్ రూల్, పదాల నుంచి వాక్యాలు పుట్టేది సెకండ్ రూల్. అంటే పదాల వాక్యాల ద్వివిధ నిర్మాణం వల్ల భాషకు ఏ లక్షణం ఉందని చెప్పచ్చు అంటే నిర్మాణ ద్వైవిధ్యం. ఇప్పుడు భాషలో పరిమిత సంఖ్యలో ఉండేవి ఏమన్నాము? ధ్వనులు. అంటే ధ్వని అంటే ఫోన్, దీని నుంచి ఆ ధ్వని అనేటువంటి వెలువడుతుంది. దీంట్లో ధ్వనుల నుంచి ఏం పుడతాయి? పదాలు, ఫస్ట్ రూల్. పదాల నుంచి ఏం పుడతాయి? వాక్యాలు, సెకండ్ రూల్. కాబట్టి ఈ విధంగా పదాల వాక్యాల ద్వివిధ నిర్మాణం వల్ల భాషకు ఏ లక్షణం ఉందని చెప్పచ్చు అంటే ద్వివిధ నిర్మాణ ద్వైవిధ్యం. ఇంకా చెప్తాను చూడండి. మనకు 2016 ప్రాంతంలో జియో కంపెనీ వచ్చింది. జియో వచ్చినప్పుడు ఏం చేసింది? అందరికి ఫ్రీ ఇచ్చింది. ఫ్రీ ఇవ్వడంతో అన్లిమిటెడ్ కాల్స్, 1 GB, 100 SMSలు ఇలా ఇవ్వడంతో ఒకప్పుడు ఇన్కమింగ్ కూడా డబ్బులు కట్టేది. మనం పక్క రాష్ట్రానికి చేయాలంటే హలో అని లైన్ కట్టయితే 150 రూపాయలు కట్టేది. ఒక్కసారిగా ఫ్రీగా ఇచ్చేసినాడు ఇవ్వడంతో రోజుకి 24 గంటలు ఉంటే వాళ్ళు ఎవరో ఇద్దరు 12 గంటల 25 నిమిషాలు మాట్లాడినారంట. ఈ విషయం జియో కంపెనీ కనిపెట్టింది. మేము ప్రజలలోకి వెళ్ళాలని చెప్పి దాన్ని కనిపెడితే మిస్యూజ్ చేస్తారా అని చెప్పి ఆ తర్వాత రోజుకు 6 గంటలకు మీద మాట్లాడకూడదని పెట్టింది. అంటే ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకోవచ్చు? అనంతమైన వాక్యాలు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏ భాషలో అయినా సరే పరిమిత సంఖ్యలో ఉండేవి ధ్వనులు. ధ్వనుల నుంచి ఏం పుడతాయి? పదాలు, ఫస్ట్ రూల్. పదాల నుంచి ఏంటి? వాక్యాలు. ఏ వాక్యాలు? అనంతమైన వాక్యాలు. మరి అనంత అంటేనే ఎంఎన్ బాక్ అని చెప్పాను. కాబట్టి అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని ఎవరన్నారు? ఎంఎన్ బాక్ లేదా బచ్ అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత రెండవ లక్షణం సృజనాత్మకత. దీన్నే ఉత్పాదకత, ప్రొడక్టివిటీ. సృజనాత్మకత లేదా ఉత్పాదకత, దీన్నే ప్రొడక్టివిటీ అని కూడా అంటారు. ముందు ప్రతి పాయింట్ కూడా ఎగ్జాంపుల్ చెప్తే కానీ అర్థం కాదు ఇది.
మామూలుగా ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే వ్యాకరణ నియమాల ప్రకారము వాక్యాలను నిర్మిస్తారు. అంటే ఇప్పుడు తెలుగులో వాక్య నిర్మాణం ఎలా జరుగుతుంది? కర్త, కర్మ, క్రియ. ఇప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే వ్యాకరణ నియమాల ప్రకారము ఒక వాక్యం చెప్తాడు. ఒక ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే వ్యాకరణ నియమాల ప్రకారము ఒక వాక్యాన్నే చెప్తాడు. రాముడు రావణుని సంహరించెను, లేదా కట్టప్ప బాహుబలిని చంపెను అని ఒక వాక్యం చెప్పాడు. సరే, అతనికి ఇంకో క్లాస్ ఉంది. రే బాబు, నేను వచ్చేలాగా మీరు ఆ వాక్యాన్ని సామ్యంగా తీసుకొని, ఈ వాక్యాన్ని సామ్యము లేదా పోలికగా తీసుకొని మీరు మరికొన్ని వాక్యాలు తయారు చేయండి అంటాడు. అంతే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిల్లలు 50 వాక్యాలు తయారు చేసేస్తారు. మరి ఒకే వాక్యాన్ని 50 సార్లు రాసుంటారా? కొత్త వాక్యాలు సృష్టించుంటారా? కొత్త వాక్యాలను సృష్టించుంటారు. మరి ఆ కొత్త వాక్యాన్ని ఎలా రాసుంటారంటే సొంతంగా నూతనంగా వేగంగా చేసే వాక్య నిర్మాణమే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లైన్. వేగంగా చేసే వాక్య నిర్మాణాన్నే ఏమంటారు అంటే సృజనాత్మకత అంటారు, క్రియేటివిటీ. మళ్ళీ చెప్తున్నాను, సొంతంగా చేయాలి. పిల్లలు ఎట్లా రాసుంటాడు? 50 వాక్యాలు సొంతంగా రాసుంటాడు. కొత్తగా రాయాలి. నూతనంగా అంటే కాపీ కొట్టడం కాదు కదా, దాన్ని బేస్గా తీసుకుంటాడు అంతవరకే. కొత్త వాక్యాలు రాస్తాడు, అది కూడా వేగంగా చేస్తాడు. సరే, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు రోబో అనేటువంటి ఒక సినిమా ఉంది. ఈ రోబో అనేటువంటి సినిమాలో డాక్టర్ వసీకరణ్, ఇక్కడ టీచర్ అని గుర్తుపెట్టుకోండి, డాక్టర్ వసీకరణ్ రాత్రింబగళ్ళు కష్టపడి కంప్యూటర్ నియమాల ప్రకారం, ఏ నియమాల ప్రకారమో కంప్యూటర్ నియమాల ప్రకారమో రాత్రింబగళ్ళు కష్టపడి స్నేహితురాల్ని పక్కన పెట్టి, తల్లిదండ్రులను పక్కన పెట్టి ఏం చేస్తాడంటే ఒక రోబోని మాత్రమే తయారు చేస్తాడు. ఒక రోబోని, ద చిట్టి ద రోబోట్ అనేటువంటి. సరే, ఇద్దరికి ఏదో గొడవ వచ్చింది స్నేహితురాల విషయంలో. వాడు దాన్ని డిస్పాచ్ చేసేసాడు, పంపించేశాడు. అది గోరాతో కలిసి ఒక రెడ్ షిప్ తీసుకొని ఏం చేసిందంటే తనకు తానే కొన్ని 100 రోబోల్ని క్రియేట్ చేసేసింది. మరి ఎలా తయారు చేసింది ఆ 100 రోబోలు? సొంతంగా, నూతనంగా, వేగంగా. ఇలా సొంతంగా, నూతనంగా, వేగంగా చేసే వాక్య నిర్మాణాన్ని ఏమంటారు అంటే సృజనాత్మకత అంటారు. మరి ఇక్కడ క్రియేటివిటీ అంటే అది ఎలా చేసింది? ఈయన చేయడానికి కొన్ని ఏళ్ళు పట్టింది, కానీ అదేం చేసింది? దాన్ని కాపీ కొట్టేసింది, సామ్యంగా తీసుకొని సొంతంగా చేసింది, కొత్తగా చేసింది. 1 2 2 4 4 16. తర్వాత వేగంగా బాంబులతో పేలుస్తారు, హెలికాప్టర్లతో పేలుస్తారు. అయినా అవి ఫాస్ట్గా కలుస్తాయా? స్లోగా వచ్చి కలుస్తాయి, ఫాస్ట్గా కలుస్తాయి. కాబట్టి ఈ విధంగా సొంతంగా, నూతనంగా, వేగంగా చేసే వాక్య నిర్మాణాన్నే సృజనాత్మకత లేదా ఉత్పాదకత. అంటే పిల్లవాడు భాషను నేర్చుకునేది కూడా ఈ లక్షణం ఆధారంగా నేర్చుకుంటాడు, క్రియేటివిటీ. టీచర్ ఒక వాక్యమే చెప్పాడు, దాన్ని సామ్యంగా తీసుకొని పిల్లలు మరికొన్ని తయారు చేస్తారు. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలోని నాసా వాళ్ళు ఏం చేశారంటే ఎన్నో పరిశోధనలు చేసి అంతరిక్షంలో రాయదగినటువంటి లేజర్ పెన్ను కనిపెట్టారు. ఎందుకంటే మనం పెన్ను రాయాలంటే భూమి ఆకర్షణ శక్తి ఉండాలి. ఇలా రాసే కొద్దిసేపటికి రాయదు. అందుకని అంతరిక్షంలో అన్ని వికర్షణ శక్తులు ఉంటాయి కాబట్టి ఏం చేశారు అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో పరిశోధనలు చేసి లేజర్ పెన్ను కనిపెట్టారు. ఏమైనా అమెరికా వాళ్ళు గ్రేటు అని చెప్తే మన ఇండియన్ సైంటిస్ట్ ఇండియా వాళ్ళు పిసినార్లు డబ్బులే ఖర్చు పెట్టరు, మేము చూడు ఎక్కడైనా రాయచ్చు, దీంతో మేము 100 కోట్లు ఖర్చు పెట్టానడంతో ఇండియన్ కోపం వచ్చి ఒరే పిచ్చోడ దానికి ఎందుకు 100 కోట్లు వేస్ట్, 3 రూపాయలు పెన్సిల్ తీసుకెళ్ళి ఉండొచ్చు కదరా అన్నాడు. పెన్సిల్ ఎటుబెట్టి రాయొచ్చు, ఎటుబెట్టైనా రాయొచ్చు. అప్పుడు 100 కోట్లతో చేసింది మనం ఎంత చేసాం? 3 రూపాయలు పెన్సిల్. అప్పుడు క్రియేటివిటీ వాడుకుందా, ఇండియన్కు ఉందా? మనకే ఉంది. ఎలా చేశాడు? సొంతంగా చేయాలా, నూతనంగా చేయాలా, ఒకటి ఫాస్ట్గా కూడా చేయాలా. ఇలా చేసే వాక్య నిర్మాణాన్ని ఏమంటాం మనము? సృజనాత్మకత అంటాం. ఆ లక్షణం భాషకు ఉంది కాబట్టి పిల్లోడు క్రియేట్ చేసి నేర్చుకుంటున్నాడు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వ్యాకరణ నియమాల ప్రకారం ఒక వాక్యాన్ని నిర్మిస్తాం. ఉపాధ్యాయుడు కూడా వ్యాకరణ నియమాల ప్రకారం ఒక వాక్యమే చెప్తాడు. కానీ పిల్లవాడు తనలో ఉన్నటువంటి ఆ ఉత్పాదక శక్తి, పుట్టించే శక్తి వల్ల ఆయన సొంతంగా, నూతనంగా, వేగంగా ఇవన్నీ నేర్చుకుంటాడు. ఇలా నేర్చుకునే లక్షణాన్నే సృజనాత్మకత లేదా ఉత్పాదకత అంటాం. నెక్స్ట్ వచ్చి 3వ లక్షణం
శబ్దార్థ సాంకేతిక సంబంధం. శబ్దార్థ సాంకేతిక సంబంధం లేదా శబ్దార్థ సంబంధ కృత్రిమత అని ఇచ్చుంటాడు. ఆర్బిట్రేరీనెస్ శబ్దార్థ సాంకేతిక సంబంధం లేదా శబ్దార్థ సంబంధ కృత్రిమత. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పాకే అర్థమవుతుంది. సార్ ఏంటి సార్ శబ్దార్థ సాంకేతిక సంబంధం అని అంటే, శబ్దార్థ సాంకేతిక సంబంధము అంటే ఇక్కడే ఉంది, శబ్ద అర్థ సాంకేతిక సంబంధం. భాషలో మనం ఏం చేస్తామంటే, భాషలో ఒక పదానికి ఒక అర్థం ఏర్పరచుకుంటాం. ఒక పదానికి ఒక అర్థం అనేది ఏర్పరచుకుంటాము. అంటే ఇప్పుడు ఈ పదానికి అర్థం ఎలా పుట్టుండొచ్చు అంటే, ఒకటి యాదృచ్ఛికంగా అనుకోకుండా పుట్టుండొచ్చు, మనం సంకేతం పెట్టుకోవచ్చు. ఈ పదాల అర్థాలు ఎట్లా పుట్టుంటే చెప్పులే, ఒకటి మనం సంకేతకంగా పెట్టుకోవచ్చు, దీని షర్ట్ అనాలా ప్యాంట్ అనాలా అని చెప్పి, లేదా యాదృచ్ఛికంగా పుట్టుండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇతను ఏమంటాడంటే, భాషలో ఒక పదానికి ఒక అర్థం ఏర్పరచుకుంటాము, కానీ ఆ పదాల అర్థాలు అనేటువంటివి ఉపయోగించే సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇలా మారే లక్షణాన్నే శబ్దార్థ సాంకేతిక సంబంధము అన్నాడు. కానీ ఒక ముక్క కూడా అర్థం కాల. కానీ ఇప్పుడు చెప్తాను చూడండి. భాషలో ఒక పదానికి ఒక అర్థం ఏర్పరచుకుంటాం. ఇప్పుడు అమ్మ అనేటువంటి ఒక శబ్దం ఉంది. ఈ అమ్మ అనేటువంటి శబ్దానికి మనం ఏమని ఏర్పాటు చేసుకున్నాం? జనని. అమ్మ అంటే మన అమ్మ అండి, మనకు జన్మనిచ్చిన తల్లి. జనని, తల్లి, మాత అనేటువంటి అర్థాలను మనం ఏర్పరచుకున్నాం. మరి ఎట్ట పుట్టేది సార్ అంటే, ఒకటి మనం ఏర్పరచుకున్న సంకేతం అయి ఉండొచ్చు, లేదా అనుకోకుండా యాదృచ్ఛికంగా పుట్టుండొచ్చు. ఇతను ఏమంటున్నాడు, ఈ అమ్మ అనే పదం కూడా ఉపయోగించే సందర్భాన్ని బట్టి మారిపోతుంది అంటున్నాడు. మరి అమ్మ అనే శబ్దం ఎట్ట మారిపోతుందో చూద్దాం. ఇప్పుడు ఒక పిల్లోడు పరిగెట్టుకొని వెళ్తున్నాడు. పరిగెట్టుకొని వెళ్తా ఉంటే కాలికి రాయి తోలుకొని బొక్క బోర్లా పడ్డాడు. ఇప్పుడు ఏమంటాడు? అమ్మ అంటాడు. ఇప్పుడు ఇక్కడ అమ్మ అంటే జనని, తల్లి, మాత అని అర్థమా? బాధ వల్ల అమ్మ అన్నాడు. సరే, మామూలుగా మా రాయలసీమ స్లాంగ్లో ఎవరికైనా కోపం వస్తే ఫస్ట్ తిట్టే బూతే పోరాని అమ్మ అని తిడతాడు. పోరాని అమ్మ అంటే బూత్ అనమాట. ఇప్పుడే మనం ఇక్కడ భాషలో అమ్మ అంటే ఏమని ఏర్పాటు చేసుకున్నాం? జనని, తల్లి, మాత అని ఒక పవిత్రమైన అర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ అమ్మ అనే పదం కూడా ఉపయోగించే సందర్భాన్ని బట్టి ఏమైపోతుంది? మారిపోతుంది. ఇలా మారే లక్షణాన్ని ఏమంటారంటే శబ్దార్థ సాంకేతిక సంబంధం. ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఒక సినిమా ఉంది. దాంట్లో సిద్ధార్థ్ త్రిషాని ప్రేమించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. సరే, వాళ్ళ తండ్రి లండన్ నుంచి వచ్చి ప్రకాష్ రాజు ఎందుకు నీకు బాధలు అని చెప్పి బావి పైన కూర్చొని మాట్లాడుతూ ఉంటే సునీల్ దూరంగా వెళ్తూ ఏం చెప్పావరా అంటాడు. ఏమంటాడు? ఏం చెప్పావరా అంటాడు. వెంటనే ప్రకాష్ రాజు ఇందులో నీకేం అర్థమైందిరా అనగానే వెంటనే బాడీ లాంగ్వేజ్ మార్చేసి అంకుల్ ఏం చెప్పినాడు అర్థం కాకనే ఏం చెప్పావురా అన్నాను అంటాడు. ఇప్పుడు ఇక్కడ సునీల్ మొదటి అన్న ఏం చెప్పావురాకి తర్వాత అన్న ఏం చెప్పావురాకి తేడా ఉందా లేదా? ఉంది. ఏమని? మొదటి చెప్పిన దానికి భలే చెప్పినావురా అని అర్థం. తర్వాత ఏమని చేశాడు? ఒరే ఏం చెప్పినావురా, ఏం చెప్పినావు అర్థం కాకనే ఏం చెప్పినావురా అన్నాడు. ఇప్పుడు మామూలుగా ఒక పదం ఒకటి తీసుకుందాం. బయాలజీ సారు సెల్ అంటే కణం అంటాడు. బయాలజీ సారు సెల్ అంటే ఏమంటాడు? కణం అంటాడు. ఇంగ్లీష్ సారు సెల్ అంటే ఫోన్ అంటాడు. మరి ఫిజిక్స్ సారు సెల్ అంటే బ్యాటరీ అంటాడు. మరి బయాలజీ సారు సెల్ అంటే కణం అంటాడు. ఇలా ఉపయోగించే సందర్భాన్ని బట్టి ఇక్కడ సెల్ అనేటువంటి పదం యొక్క అర్థం మారిపోతుంది. ఇలా మారేటువంటి లక్షణాన్ని ఏమంటామంటే శబ్దార్థ సాంకేతిక సంబంధం అని అంటారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, భాషలో ఒక శబ్దానికి అమ్మ అనే శబ్దానికి ఏమని అర్థం ఏర్పాటు చేసుకున్నాం? జనని, తల్లి, మాత. ఇది ఎట్లా వచ్చిందంటే ఒకటి మనం సాంకేతికంగానే ఏర్పడి ఉండొచ్చు, లేదా అనుకోకుండా అయినా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఉపయోగించే సందర్భాన్ని బట్టి ఆ పదం యొక్క అర్థం మారిపోతుంది. ఇలా మారే లక్షణాన్నే ఏమంటారు అంటే శబ్దార్థ సాంకేతిక సంబంధము అంటారు.